నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక మాట చెప్పాలని వచ్చానండి. ఈరోజు నేను కాసేపు రెస్ట్ తీసుకొని, తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ, ఇప్పుడే నేను ఇంటికి బాబా టెంపుల్‌కెళ్ళానండి. అంటే జనవరి 1 నిన్న గదా! అంటే నేను ఈ వీడియో మీకు రేపు పంపిస్తాను. జనవరి 1కి నేను టెంపుల్‌కెళ్ళలేదండి. సెకండ్ అంటే ఈ వీడియో చేసేటప్పుడు వెళ్ళాను. వచ్చి చేశాను. ఒకటో తేదంతా బాగా జనం ఉంటారు గదండీ! బాగా జనం ఉంటారు. భోజనాలని, ఆహ్, పూజలని అసలు టెంకాయలు గూడా కొట్టనివ్వరు. అలాంటి పరిస్థితిగా ఉంటది కాబట్టి, అంత రద్దీలో నేను ఎప్పుడు పోనండి. ఈ 35 సంవత్సరాల్లో నేను జనవరి 1కి బాబా టెంపుల్‌కి ఫస్ట్‌లో 1, 2 సార్లు నేను నెల్లూరులో వెళ్ళి, జనవరి 1 రోజు క్యూలో నిలబడి సాయంత్రం అయిపోయిందండి దర్శనం చేసుకోవడానికి అన్నిటికి. ఇంకా అప్పటి నుంచి నేను ప్రతి గురువారం పోయేదాన్ని. ఆ రోజే ఎందుకు పోవాలి? జనవరి 1 రోజే ఎందుకు అన్నీ చెయ్యాలి? అన్న నిర్ణయానికొచ్చాను ఆ రోజు. నేను అంత ఇదిగా ప్రతి వారం పోతాను. ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా గూడాను ఆ జనవరి 1కి మాత్రం అంత రష్ ఉంటారు గాబట్టి, ప్రతిరోజు వచ్చే ఒక ఆమెగా చూడరు. ఏమి చూడరండి అక్కడ టెంపుల్స్‌లో. అందుకని మనము జనాలు లేనప్పుడు అంటే ఏదైనా గానీ ఒక మంచి ఫెస్టివల్‌లో లేకపోతే సెలబ్రేషన్ డేస్‌లో అలాంటప్పుడు పోయేదానికన్నా మనము విడిగా ఒక మంచి రోజు పోయి చూసుకొని రావచ్చు. ఇక సాటర్‌డే అనుకుంటామా, శనివారం రోజే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఎందుకు పోవాలండి మనము? వేరే రోజు పోతే మనకు జనం ఉండరు. పీస్‌ఫుల్‌గా దేవుడిని చూసుకొని రావచ్చు. ఎప్పుడు రాలా ఒక్కసారి నా జీవితంలో వచ్చింది జనవరి 1 గురువారం రోజు. కాబట్టి ఆ రోజు పోయాను. ఇంకా అప్పటి నుంచి నేను మానేసుకున్నాను. ప్రతి గురువారం అయితే ఎక్కడున్నా గూడా నెల్లూరు నుంచి తర్వాత చెన్నైకి పోయినా, తిరుపతిలో ఉన్నా, బెంగుళూరులో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నాను. అప్పుడు గూడాను ప్రతి వారం పోయేదాన్ని గురువారం. నేను చెప్పాను గదండీ! ఈ ఆహ్, మధ్య కాలంలోనే కొంచెం తగ్గించాను. ఎందుకంటే అబ్బాయి బిజీ మా అబ్బాయి. ఇక ఎవరు తీసుకుపోతారు? ఇక్కడ బెంగుళూరులో కొంచెం దూరంగా ఉంటాయి గదా! కష్టం. అందుకని ఈరోజు మార్తల్లికెళ్ళానండి. ఆహ్, నేను క్యాబ్‌లో వెళ్ళానండి. ఎందుకంటే అది గూడా ఒకటి గుర్తొచ్చిందండి. మనకి ఏ టైంకి ఏమి జరగద్దో మనకేం తెలుసండి ఇది. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళకి 2 కార్లున్నాయి. మా అమ్మాయికుంది, మా అల్లుడికి ఉంది. మాకు 2 ఉన్నాయి. కానీ టైం లేదు పిల్లలకి. ఖాళీ లేదు. వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. అప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏందంటే, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఏమున్నా గూడాను మనకి దానికి తగ్గ మనిషి ఒకరు ఉండాలి. అంటే ఏదైనా గూడాను అని ఉండాలి అని పోయేటప్పుడే అనుకున్నా నేను టెంపుల్‌కి. తర్వాత క్యాబ్‌లో ఎళ్ళిపోయాను. సరే వచ్చాను. అంటే బెంగుళూరు దూరం గదండీ ఏదైనా. మేముండేది వైట్‌ఫీల్డ్. మార్తల్లి టెంపుల్‌కెళ్ళాను. అక్కడ బాబా గురించి చెప్పాలంటే రేపు చెప్తానండి. రేపటి వీడియోలో కొన్ని ఫోటోలు గూడా పెడతాను. చాలా బాగున్నాయి. నేనిప్పుడు వీడియో తీయడానికి ఇక్కడ కూర్చొని మీకు పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఇంటికొచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఫోను తీసుకొని కూర్చున్నాను. ఫోను తీసుకొని కూర్చున్నాక దాంట్లో న్యూస్ ఉంది. 31st నైట్ ఒక అబ్బాయి ఢిల్లీలో కాఫీ డే మామూలుగా కాఫీ డే అంటే చాలా ప్రాపర్టీతో పెట్టాలి అది. అది పెట్టి జరుగుతుంది. బాగా సంపాదిచ్చాడు అబ్బాయి. అబ్బాయికి పెళ్లయ్యుంది. భార్య ఉంది. ఈ భార్యాభర్తల మధ్య ఈ మధ్య ఘర్షణలంట. ఘర్షణలు. నాకు ఇవన్నీ నేను సొంతంగా ఎట్ట తెలుసుకుంటానండి. నేను చెప్పాను గదా! మీకు కొంతమందిని ఫాలో అవుతుంటానని. ముందు అతుల్ సుభాష్ చచ్చిపోయాడు గదండీ! అబ్బాయి చనిపోయినప్పుడు రాసిన లెటర్ వల్ల కొంచెం చట్టం గూడా కొంచెం మారింది. మగవాళ్ళకి గూడా మంచి రోజులొచ్చాయి అనుకుని గూడాను నేను కొన్ని మా క్యాబ్‌లో పోతా గూడాను మాట్లాడుకున్నాం మేము. చూడ్డానికేమో చిన్నోడిలాగే ఉన్నాడు. ఒక 25 ఇయర్స్, 26 ఇయర్స్ లాగే ఉన్నాయి. పెళ్లయిందమ్మా అంటే, లేదమ్మా అన్నాడు. ఏం చేసుకుంటావమ్మా? నాకు భయమేస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయిలను చూస్తుంటే. ఒక మాటలో ఒక 100 అర్థాలు ఎతుకుతున్నారు. అందుకని పెళ్లి చేసుకోవాలంటే కష్టము అని. అప్పుడు నేనన్నాను, "ఆ! అట్ట చేసుకోకపోతే ఎట్లయ్యా నువ్వు?" ఆహ్, అని నేనన్నా. ఈ అబ్బాయి ఈ కష్టాలు మగోళ్ళు పడే కష్టాలు, ఈ కేసులు వీటన్నిటికి నేను అసలు వద్దనుకున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే,
నా వయసు ఎంతో తెలుసమ్మా అని ఆ అబ్బాయే అడిగాడు. ఎంతయ్యా అన్న. 40 కంప్లీట్ అయ్యి 41 ఉందమ్మా అన్నాడు. కానీ చాలా చిన్నోళ్ళలాగే ఉన్నాడు ఆ అబ్బాయి. అప్పుడు అవునా అని ఆశ్చర్యపోయాను నేను. అవునమ్మా అన్నాడు. అయితే ఎవరెవరు ఉంటారు ఇంట్లో అంటే అమ్మ నేను ఉంటాము అని అన్నాడు ఆ అబ్బాయి. అంటే అప్పుడు నేను అన్నాను, అవునయ్యా నువ్వు ఈ అమ్మ తర్వాత ఇంక నీకు ఒక తోడు కావాలి కదా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎట్లా అని అంటే, ఆ వచ్చిన అమ్మాయి మా అమ్మని చూస్తుందో చూడదు, తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందో, ఎన్ని కేసులు పెడుతుందో, ఇదే నిజంగా అండి. అతుల్ సుభాష్ గురించి ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడండి. ఆ అబ్బాయి అన్యాయంగా వాళ్ళ అమ్మ నాన్న కడుపు మంట పెట్టిపోయాడు ఆ అబ్బాయి అని చెప్పాడు. ఆ అబ్బాయి చనిపోయి ఎంతమందికో మంచి చేశాడయ్యా. నిజంగా ఒక రకంగా తల్లిదండ్రులు బాధపడ్డా ఆ అబ్బాయి చనిపోయి చాలా మంచి చేశాడు. కొన్ని చట్టాలు వచ్చాయి కదా మగవాళ్ళకు కూడాను అని నేను అన్నాను. తర్వాత అయిపోయింది. నేను టెంపుల్కి వెళ్ళిపోయాను. తర్వాత ఆ అబ్బాయి పట్టుక ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. సరే ఇంటికి వచ్చాను కదా, నేను చెప్పాను కదా ఇప్పుడు ఫోన్ తీశాను. ఫోన్ తీయగానే ఇదే డిసెంబర్ 31 కాఫీ డే ఢిల్లీలో అంట. ఆ అబ్బాయిది, వాళ్ళు ఉండేది ఢిల్లీ. ఆ అబ్బాయి పేరు పునీత్. పునీత్ అంట ఆ అబ్బాయి పేరు. సూసైడ్ చేసుకుంటూ నోట్ రాసి పెట్టి చనిపోయాడు. అందులో ఏంటంటే ఆ అబ్బాయి కాఫీ డేలో చాలా సంపాదించాడు, చాలా ఆస్తులు ఉన్నాయి తనకి. ఇక భార్యకే కదా ఆస్తులంతా, తను సంపాదించిన ఆస్తులన్నీ భార్యకే కదా. అబ్బాయి ఈ అమ్మాయి చేతులు ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని బాధలు పడాడో తెలియదు కాబట్టి, ఆ అబ్బాయికే తెలుసు కాబట్టి ఆ అబ్బాయి లెటర్ రాసి ఈ మధ్య కాలంలో ఏటీఎం మిషన్ లాగా వాడుకుంటున్నారు భర్తల్ని. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళ వల్ల ఈ మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒకప్పుడు ఈ మంచోళ్ళ వల్ల సాంప్రదాయాలు అన్నీ బాగున్నాయి అనుకునే లోపలే ఈ మధ్య వీళ్ళందరూ వరుసపెట్టి చనిపోతూ ఉంటే ఆ అతుల్ సుభాష్ తర్వాత ఆయన పెట్టిన కేసులు పెట్టి వాళ్ళని లోపలేపించాడు. అతనైతే నిరూపించుకున్నాడు. ఇక ఈ అబ్బాయి అయితే ఎట్లా, నేనెంత ఏం బతుకున్నా నేను సుఖపడేది లేదు, ఉన్న ఆస్తి కూడా అంతా ఆవిడకే పోద్ది, నేను ఈ బాధ భరించలేను అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది కేసు ఇప్పుడు నడుస్తుంది అని విన్నా న్యూస్లో. ఇక అరే రీల్స్ అన్నా చూద్దాం, ఈ కష్టాలంతా తలనొప్పి ఎందుకు అని చూస్తుంటే ఒక రీల్లో ఈ ఒక్క మాటలో ఎంతో విషయం ఉంది అని పెట్టుంది తమ్నేల్. ఆ తర్వాత ఏంటి అని అంటే ఆ బిట్టు కూడా 10 సెకండ్స్ అండి అది. ఆ 10 సెకండ్స్లో ఏంటంటే ఒక ఐస్ బండి ఆయన ఐస్ అమ్ముతున్నాడు పెద్ద ఆయన. అది మూవీలోదో ఏదో బిట్ అండి. ఇక ఒక అబ్బాయి 25 ఇయర్స్ అబ్బాయి పోతున్నాడు. బాబు ఒక ఐస్ కొనుక్కోకూడదా అని అంటాడు. ఆ అబ్బాయి జోబి సైట్ పెట్టుకొని డబ్బులు లేవు అంటాడు. కరిగిపోద్ది తొందరగా కొనుక్కో అంటాడు. తర్వాత ఎంత అర్థం ఉంది అని తమ్నైల్ పెట్టారు కదా, దీనికి ఏంటి మీనింగ్ నాకు అర్థం కాలేదు. అర్థం కాక అంటే మనం ఈ జనరేషన్ కాదు కదండి అంత లోతుగా అర్థం చేసుకోవడానికి. అందుకని నేను కామెంట్స్ చూశాను. అందులో ఏముందంటే 25 ఇయర్స్ వచ్చినా కూడా నువ్వు సంపాదన లేకుండా ఐస్ కొనుక్కునేదానికి కూడా గతి లేదు, ఇంకెందుకురా నువ్వు బతకడం అని ఒకరు. ఇంకొకరు ఏమన్నారంటే లవర్ని ఎవరినో లవ్ చేస్తుంటాడు, ఆమె ఐస్ అంతా తినేసి పొల్ల మిగిలింది అని ఇంకొకరు పెట్టారు. అలా ఆ ఒక్క చిన్న బిట్కి 100 200 అండి. నేను ఈరోజే చూసాను, ఇంకెన్ని వేలు అవుతాయో నాకు తెలియదు. అంటే ఎట్లా ఉంది జీవితాలు, ఏ రోజుకి ఏమవుతాము, ఈ మనం అనుకునేవన్నీ నిజాలు అవుతాయి అనుకోకూడదు. మనం చిన్నప్పటి నుంచి ఏమనుకుంటాం, మనము ఎన్నెన్నో కలలు కంటాము, ఎన్నెన్నో చేస్తాము. తర్వాత మనకు పెళ్ళిళ్ళు అయిపోయాక మన తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేస్తాము. తర్వాత తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేశాక పిల్లలే మన లోకం అనుకుంటాము. ఒక్కొక్కసారి భర్తను పట్టించుకోము, భార్యని భర్త పట్టించుకోడు, ఇలా పిల్లల వేటలో పడిపోతారు. ఆ తర్వాత మళ్ళా పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చాక ఇక వాళ్ళకు వయసు ఉండి చేసినంత కాలము వాళ్ళని గౌరవిస్తారు. ఈ మధ్య కాలంలో ఎంతోమంది సపోర్ట్ మాట్లాడతారు. ఆడపిల్లల్ని చూస్తేమో భర్తల దగ్గరకు పోనీయకుండా మా అమ్మాయిని రాచి రంపాన్ని పెడుతుందని ఇళ్ళల్లో పెట్టుకుంటుంటారు. కొంతమంది ఏమంటే మా కోడలు చూడలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు అంటారు. కొంతమంది ఏమంటే అమ్మాయిలు అల్లాడిచ్చేస్తున్నారు అత్తలు,
అని అంటారు. అంటే వాళ్ళ దాకా వచ్చేదాకా తెలియదు ఏది కూడాను. ఇప్పుడు కొడుకులకు పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, వాళ్ళేమంటారు, మా మా అబ్బాయిలు మంచోళ్ళు, మా పిల్లలు ఆహ్, చాలా గొప్పోళ్ళు అని చెప్పుకుంటారు. తర్వాత పెళ్ళయిందనుకోండి, అయ్యో! మా కొడుకు మా కోడలు దా ఇదిలో పడిపోయి మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు. ఇట్లా ఈరోజు మనం ఈ క్షణం ఉంటాం, పొద్దుటికి ఉంటామో ఉండమో అని దాని అర్థము అని చెప్పాడు ఆ అబ్బాయి. అందుకనే మీరు అనుకున్నదే తడవుగా మీరు చేయాల్సిన పని చేసేయండి అన్నాడు. నాకు రియలైజ్ అయ్యానండి. పడుకున్నాక తర్వాత మళ్ళా వీడియో ఏం చేయాలో నేను ఆలోచించుకునే పని లేకుండా ఈ 3 సంఘటనలు ఈ గుడికి పోయి వచ్చిన సమయంలో ఈ 3 సంఘటనలు చూశాను కాబట్టి ఈ మూడిటిని కలిపి వివరించాను మీకు. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారో చూడండి. ఎవరైనా గూడానండి, ఎవరైనా గూడాను అవతల వాళ్ళకి మనం ఉపయోగపడినంత వరకే మన వాల్యూ. లేకపోతే లేదు. అది తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, తర్వాత ఇంకెవరైనా గూడా పరాయోళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, బంధువులైనా, ఎవ్వరైనా గూడాను. ఎవ్వరికైనా గూడాను ఎవరితో అయినా ఒక రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి అంటే నీకేంటి అనే మాటే ఉంటది కాబట్టి, దాన్ని బట్టి మనం ఎంత ఆలోచించినా అది మనం ఏమంటాం, సముద్రం లోతు మనుషుల మనసులోని భావాలు మనం అర్థం చేసుకోలేమంటారు కదండీ! అట్లాగా నేను ఈ 3 విషయాలు, ఈ న్యూసు, రీలు, నేను పోయిన క్యాబ్ డ్రైవర్ మాటలు, ఈ 3 కలిపి నేను ఆలోచించుకొని తర్వాత అదే రెస్ట్ తీసుకుందాము కాసేపు అనుకున్న దాన్ని నేను ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని బట్టి మొన్న ఒకరోజు కూతుళ్ళు చూడాలా, కొడుకులు చూడాలా తల్లిదండ్రుల్ని అని ఒక వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియోకి రెస్పాండ్ అయ్యారు. అవితే గాని నేను పెట్టను అని చెప్పి అనుకున్నాను, పెట్టాను. తర్వాత ఆ వీడియో గురించి కూడా చెప్తానండి. నేను ఒక 80 ఏళ్ళ ఆమె, ఒక 60 ఏళ్ళ ఆమె మధ్యన డిఫరెన్స్ చెప్తాను. ఈ 80 ఏళ్ళ ఆమె ఎందుకు ఇంత సుఖంగా, హెల్తీగా ఉంది? ఈ 60 లోపల ఉండే ఆమె ఎందుకు ఇంత బాధలతో ఉంది అన్న విషయానికి నేను వివరిస్తాను. మళ్ళా రేపటి వీడియోలో పెడతాను. ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళా ఇంకొక వీడియోతో కలుస్తాం.